హలో గాయ్స్, ఇవాళ మనం చికెన్ మీట్ బాల్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దానికోసం మనకి 350 గ్రామ్స్ నేను తీసుకున్నాను. చికెన్ కీమాలా చేస్తారు కదా, అలా చేపించుకొని వచ్చాము సూపర్ మార్కెట్లో. సో అది 350 గ్రామ్స్ అండ్ ఒక ఉల్లిపాయ, ఆనియన్ ఒకటి, కొన్ని గ్రీన్ చిల్లీస్ 4 నుంచి 5 మీ స్పైసీ లెవెల్ తగ్గినట్టు. సో కొంచెం బ్రెడ్ క్రమ్స్ కావాలన్నమాట. సో కొంచెం బాల్ తయారవడానికి. సో నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి, మీకు కావాలంటే మీరు రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్, కొంచెం టర్మరిక్, కొంచెం కారం, మీకు స్పైసీ కావాలంటే కారం యాడ్ చేసుకోండి. గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్. ఒకవేళ పిల్లలకి డైరెక్ట్గా బాల్స్ ఇవ్వాలి అని అనుకుంటే మీరు దాంట్లోనే ఆనియన్ కావాలంటే, ఉల్లిపాయ కావాలంటే సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను కర్రీ చేయాలనుకుంటున్నాను, సో అందుకని నేను సపరేట్ ఆనియన్ యాడ్ చేయలేదు. సో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేశాను, గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేశాను సన్నగా కట్ చేసి, కొంచెం స్పైసీగా ఇష్టం మా వారికి. సో అందుకని అలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్నీ కలిపి, మసాలాలు అన్నీ కలిపి ముద్దలాగా చేసుకోవాలి. పెద్ద మంచి బాల్కి సరిపోను మిక్స్ మొత్తం అయిన తర్వాత మీకు ఇంకొంచెం సాఫ్ట్గా కావాలంటే కొంచెం మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ కానీ వాటర్ కానీ ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది బాల్. సో మాకు మాత్రం ఇలా సరిపోతుంది. సో ఇలా బాల్స్ అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ప్యాన్లో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం మీట్ బాల్స్ అన్నీ ప్లేస్ చేసుకుంటాం అన్నమాట. సో అలా అన్నీ ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes మంచిగా ఫ్రై అయిపోతాయండి. అవి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, ఎందుకంటే మీట్ అనేది లోపల కొంచెం మంచిగా ఉడుకుతుంది. సో అలా అన్నీ ప్లేస్ చేసిన తర్వాత నేను ఫోర్క్తో కొంచెం హోల్స్ లాగా పెట్టాను, ఎందుకంటే లోపల కూడా మంచిగా ఉడుకుతుంది అనేసి. సో అది ఒక చిన్న టిప్ అనుకోండి. సో అలా ఒక 10 to 15 minutes 20 minutes వరకు బాల్ సైజుని బట్టి ఫ్రై చేసుకోండి. నేనైతే డీప్ ఫ్రై చేయట్లేదు, ఎందుకంటే డీప్ ఫ్రైకి మళ్ళీ మొత్తం చాలా ఆయిల్ అయిపోతుంది, అన్హెల్దీ అయిపోతుంది. అందుకే నేను ఏదైతే కర్రీకి కావాల్సిన ఆయిల్ అయితే తీసుకున్నానో దాంట్లోనే ఫ్రై చేసుకున్నాను. మీకు ఇంకా కావాలి అంటే స్టీమ్ కూడా చేసుకోవచ్చు. సో అది మీకు ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం తక్కువే యూస్ చేసి ఫ్రై చేశాను. సో ఇదే ఆయిల్లో నేను కర్రీ మొత్తం ఫినిష్ చేస్తాను. సో ఇలానే మీరు కావాలి అంటే వెజిటేబుల్స్తో కూడా చేసుకోవచ్చు. పిల్లలు చాలామంది వెజిటేబుల్స్ అనేవి చాలా తక్కువ తింటారు, పిల్లలనే కాదు పెద్దలు కూడా చాలామంది తినట్లేదు. సో అలా మనం సేమ్ ఇట్లానే ఏవైతే వెజిటేబుల్స్ ఉన్నాయో వాటిని కొంచెం తురుముకొని చిన్న సైజులో బాల్స్ లాగా తయారు చేసుకునే టెక్స్చర్ ఎలా అయితే ఉంటుందో అలా కట్ చేసుకొని చేసుకోవచ్చు మంచిగా. సో ఇదే ఫామ్లో మనం వెజిటేబుల్స్తో కూడా చక్కగా చేసుకోవచ్చు. సో వాళ్ళు అలవాటు చేయడానికి, తినిపించడానికి. సో ఇలా మధ్యలో కాసేపు అయిన తర్వాత ఇలా తిప్పుతున్నాను ప్రతి బాల్ని.
not so spicy, so I Hi. Hi. Can I help you? Yes, I'm here to see Ray Lattimore. I know if it's okay. It's okay. Miss Lattimore is actually one of our VIPs. Your name? Kelly. వాటర్ యాడ్ చేసాను. అలా మసాలా స్పెషల్గా ఏమీ వేయట్లేదు.